అనురాగ దేవతవు నువ్వే, నా పాలిట విజయలక్ష్మి కూడా నువ్వే. రాజా, నేను ఆ నమ్మకంతోనే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నేను జీవిస్తున్నాను రాజా. చూడు, తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు, ఎక్కడ పుట్టానో నాకు తెలీదు, ఎక్కడ పెరిగానో నాకు తెలీదు, నాకు ఎవ్వరూ స్థానం ఇవ్వలేదు. అలాంటిది నీ గుండెల గుడిలో నాకు అంత స్థానం కల్పించిన మహనీయుడివి నువ్వు. నిజంగా నిజంగా నేను చాలా అదృష్టం చేసుకున్నాను. నిజంగా నాకు చాలా అదృష్టంగా ఉంది రాజా. లక్ష్మి, నీలాంటి మంచి మనసు గల ఉన్న అమ్మాయి నాకు దొరకటం ఎంతో అదృష్టం. అందుకే ఇంత సమయంలో ఇంత సైలెంట్గా ఉండటం ఏమీ బాగోలేదే. మరి ఏం చేయను రాజా? ఏముంది, ముచ్చటగా 3 ముద్దులు 6 కవులికింతలు ఇస్తే ప్రస్తుతానికి సరిపెట్టుకుంటాను. అబ్బా, అవన్నీ పెళ్ళైన తర్వాతే ఆగాల్సిందే. అప్పటి వరకు ఆగలేండి డియర్. లక్ష్మి, నీకా గుడ్ న్యూస్. ఏంటి రాజా గుడ్ న్యూస్? ఈ రోజు రాత్రి రామాల గుడిలో మన ఊరి పెద్దల సమస్యలో మనిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. రాజా, నిజంగానా? అయినా ఇంత శుభవార్త ఇంత ఆలస్యంగా చెప్పటం? రాజా, ఈ శుభగడియ కోసమే ఇన్నాళ్ళ నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఈ శుభతరుణం కోసమే, ఈ గడియ కోసమే ఇన్నాళ్ళ నుంచి నీ కోసమే నిరీక్షిస్తున్నాను రాజా. ఎదురు చూస్తుంటావేనా? ఏదైనా ఇచ్చేది ఉందా? రాజా, నా దగ్గర ఏముంది నీకు ఇవ్వటానికి? ఇవ్వాలే కానీ ఏదైనా ఇవ్వచ్చు. పో రాజా, మరీ సిగ్గులేదు నీకు? అమ్మో, అమ్మాయి గారు సిగ్గులో మొలకలా తయారయ్యే. ఈ ఇంతకన్నా అవకాశం మరొకటి దొరకదు. రాజా, ఈ అమృతం కురిసిన రాత్రిలో నువ్వు నేను ఏకమైతే ఎంత బాగుంటుంది. నిజంగా మనం ఈ శుభగడి కోసం నిజంగా ఆ ఆకాశం నుంచి అమృతం కురిస్తే ఎంత బాగుంటుందో. అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి, వలపుల వరదలు తడిసెతూని ప్రియా. సందెలో చలి సావిత్రి, సందిటి రసగాయత్రి, మురళిన పెదవితో తడిసిపోని ప్రియా. అష్టపది అందాలకు ఇష్టపడి వేసుకో. అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి, వలపుల వరదలు తడిసిపోని ప్రియా. కసి కసి వయసుల పసి మనసుల వల విసిరిన వరసలలో, రెప్పచాటు చూపులెన్నడో తాను చెప్పలేని భాషలాయనే. నిన్న మాయనే కొసరి కొసరి జత కోటి కోరికలు నీటి పాడు వేళ. అమృతం కురిసిన రాత్రి, సందిటి రసగాయత్రి, వలపుల వరదలు
తడిసిపోని ప్రియా బిగువులు తగిలిన తపనలు రగిలిన తెలియన కలకడలు నవ్వులన్నీ పూల జల్లులే పాలు పొంగుతున్న పంట చేనులే మనకు లేవులే అమృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి వల్లపులా వరదలు తడిసిపోని ప్రియా సందెలు చలి సావిత్రి సందిటే రసగాయత్రి మురళిన పెదవితో తడిసిపోని ప్రియా ఇష్టపడి వేసుకో సరే రాజా, నేను వెళ్ళొస్తాను. సరే. వర్ధిల్లాలి ఎమ్మెల్యే శివారెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఎమ్మెల్యే శివారెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఎమ్మెల్యే శివారెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి శివారెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఎమ్మెల్యే 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 శివారెడ్డి గారి నేను చెప్పిన పని ఏం చేశావు? ఓకే, వాడి తల ఎక్కడ? ఇదిగో బాస్, దీన్ని తీసుకెళ్ళి మన చిచ్చుగాడికి ఆకారంగా వెళ్ళి. ఓకే బాస్. శివారెడ్డి, నువ్వు చేస్తున్న ఆగడాలు అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా తగ్గించుకోమని చెప్పడానికే వచ్చా. నాతో చెప్పడానికి నువ్వే కొట్రా? పవర్ ఏమిటో తెలిసే వచ్చావా? నేనెవర్నా? ఈ సీమకు నీలాంటి వాళ్ళ కోసం కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ పరశురామ్ని. కొత్తగా వచ్చిన పోలీసుడు నువ్వే అన్నమాట. అంటే మా వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకొని తోక ముడుచుకొని వెళ్ళిపో. శివారెడ్డి, ఇప్పటి వరకు నీకు సలాం చేసి
కులామైన పోలీసులు చూసుంటావు. ఏ సీమ చరిత్ర పూర్తిగా చదివే ఇక్కడికి వచ్చా. ఇక్కడ నుండి నీ ఆటలు సాగు. మిమ్మల్ని అర్థం చేయడానికి మరో పులి బిడ్డ ఇక్కడికి వస్తుందని గుర్తుంచుకో. ఒరేయ్! ఏందిరా ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావు? నిక్కల తొడుకునే టైంలో టైం బాంబులతో పంచులాట అనుకునేవాడిని. నాతోనే సవాల్ చేస్తున్నావు. అసలు ప్రాణాలతో ఇక్కడ నుంచి బయటికి వెళ్తావా? నువ్వు అనుకున్నట్టు పారిపోవడానికి ఏ గుండా ఎరికి గుండె కాదురా. నేనంటే గుండాల్ని చేల్చి చెండాడిరా. ఒక్క గుండె రాయిది. మృత్యు దేవత సైతం ఆ పేరు వింటే చెమటలు పడతాయి. ఏ పరశురాం పేరు చెప్తే ఫ్యాక్షనిస్టులు పారిపోతారు. ఆఫ్టర్ నువ్వెంత గడ్డి పరకతో సమానం. ఇన్స్పెక్టర్, అధికారాన్ని, అక్రమణాన్ని, ఈ గుండె బలాన్ని, రౌడీజాన్ని, గుండెజాన్ని ఆయుధంగా చేసుకొని ఈ సీమను శాసిస్తున్నవాడిని. నా మాట విని పారిపో. నువ్వు చెప్తే పారిపోవడానికి ఏ గుండె ఇరికి గుండె కాదురా. నేలాంటి గుండాలు చేల్చి చెండాడిరా. ఒక్క గుండెరా. పరశురాం, నీ ఉక్కు గుండెని ఉప్పు పాత్ర చెంత వరకు నిద్రపోని సీమ సింహంరా ఈ శివారెడ్డి. అద్దల శివారెడ్డి నేలాంటి సింహాలు వధించి పోలే సింహరాయి పరశురాం. నేలాంటి తగులుబాజీ నాయకులు, రాజకీయ నాయకులు ఉండబట్టి ఏ వ్యవస్థ ఇలా తయారైంది. అందుకే ఏ వ్యవస్థలో మార్పు రావాలి. అది నేను తీసుకొస్తా. నిన్ను పంపిస్తా. ఈ వ్యవస్థ కోసం నడుం కట్టిన ఓ వీర శివాజీ, ఈ సీమలో ఫ్యాక్షనిస్టులు నీళ్లు తాగర్రా, మనుషుల రక్తాన్ని తాగుతారు. రత్నాల సీమ, రాయలసీమ, రాయలు వారు వెళ్ళిన ప్రాంతం. శ్రీశైలం మల్లన్న నడిచిన గడ్డరా ఇది. 7 కోట్ల ప్రజల వెంకన్న వెలిసిన ప్రాంతం రా ఇది. ఇంత చరిత్ర ఉన్న ఈ సీమను రక్త సీమగా మార్చారు. అందుకని నీకు పోటీలుగా పేద ప్రజల గుండెల్లో అభిమానాలు పొందిన రాజా అనే ఓ డాక్టర్ని నీకు పోటీగా నిలబెడతా. నిన్ను ఓడిస్తా. ఇన్స్పెక్టర్, ఒరే పిల్ల కుంక, నా అనుభవంత లేదురా నీ వయస్సు. ఇక నువ్వు వాడు ఏం చేస్తారా? అయినా మీరు నిల్చుంటానంటే నేను కాదంటానా? అయితే రోజులు లెక్క పెట్టుకో. ఈ సీమ నుండి నిన్ను రంపించి రోజులు దగ్గర పడ్డాయి. అనవసరంగా నా ముందు ప్రగల్భాలు కలుగుతున్నావు. ఓడిపోతావు. గెలుస్తా శివారెడ్డి, గెలిచి చూపిస్తా. ఏ సీమ నుండి నిన్ను పంపిస్తా. పరశురాం, ఇన్ని రోజులకి నా ముందుకి నిజమైన పోలీసుడు వచ్చాడు రా. ఈ ఆనందం నీకు కొద్ది మాత్రమే ఉంచుతా. రేయ్ పరశురాం,
అరుపులే, నేను అరిస్తే ఎరుపులే. నేను అనుకుంటే ఏమనుకుంటున్నావురా? అల్లా చెప్పగా ఈ గల్లీలో తిరిగి గుండె నా కొడుకు అనుకుంటున్నావా? శివారెడ్డి, మద్దల శివారెడ్డి. ఆ రోజుల్లో మా తాతగారు ఎప్పుడూ చెప్తుండేవాడు, కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడు. నీ ఆనందం కొద్ది రోజులు మాత్రమే నీకు. పిల్ల కుంక, రేపటి రోజుని నువ్వు చూడలేవురా. ఏ నర్తకి కమా నా వేడి తప్పండి చల్లార్చవే.